తెలంగాణ ప్రభుత్వం కొత్త అప్పులకు సిద్ధమైంది. డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రం ప్రకటించింది. రేవంత్ సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు 1,400 కోట్లు రుణంగా తీసుకుంది. వచ్చే 3 నెలల కాలంలో తీసుకునే అప్పులపై ఆర్బీఐకి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుకు నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-2024లో 38.234 కోట్ల మేర రుణాలు తీసుకోనున్నట్లు రాష్ట్ర బడ్జెట్లో గత ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా ఈ లక్ష్యం మేరకు రుణాలను ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి దశల వారీగా తీసుకోవడం ఆనవాయితీ. బడ్జెట్ లక్ష్యాల మేరకు ఆదాయం సమర్పించుకోలేకపోవడం, గతేడాదితో పోల్చితే రాబడులు తక్కువగా ఉండడం, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పలు పథకాలను నిధులు పంపిణీ చేయడానికి నవంబర్ నాటికే గత ప్రభుత్వం 3,851 కోట్ల రుణాలను తీసుకుందని కాగ్ తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి తీసుకున్నది 49.7%. సాధారణంగా ఏటా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే జనవరి నుంచి మార్చిలో నిధుల కొరతను ఎదుర్కొంటాయి. ఆయా ప్రభుత్వాల విన్నపం మేరకు మరిన్ని రుణాలు సేకరించే వెసులుబాటు కల్పించేలా ఎస్ఆర్ఎం నిబంధనలను కేంద్రం అప్పుడప్పుడు సడలిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా కేంద్రం సడలింపు ఇస్తుందని ఆశిస్తున్నామని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.